కొట్టాలి అనేది క్రాప్ షెడ్యూల్ అనేది ఉంది. కొన్ని మందులు ఒకసారి కొట్టాలి, కొన్ని మందులు 2 సార్లు కొట్టాలి, కొన్ని మందులు సమయం ఏ సమయంలో కొట్టాలి ఏంటి అనేది కూడా మనకి అన్ని కూడా మనకి రావడం జరిగింది. అయితే ఏ స్టేజ్లో ఏ మందు కొట్టాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుందాం. ఏ స్టేజ్లో ఎలా పెట్టుబడి పెట్టాలి అనే దాని గురించి. అయితే ఇందాక చెప్పాను కదా, కేవలం ఒక 15,000 రూపాయలు మాత్రం మీరు బిఎస్ఎఫ్ కోసం ఖర్చు పెట్టాలి. ఈ 15,000 మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ 20 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ అంటే మనం నాటి దగ్గర నుంచి మనకి జనరల్గా మనం మందులు వాడుతూ ఉంటాం. కానీ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ లో మనం వాడాల్సిన మందులు ఏంటి అంటే మన దగ్గర పాలిరాన్ అనే మందు ఉంది, దాంతోపాటు ఇమ్యూనిటీ అనే మందు కూడా ఉంది. ఏంటి పాలిరాన్ అనే మందు అంటే ఇది స్టార్టింగ్ స్టేజ్ లో, అంటే మన మిరప మొక్కకి పంటాలు తెగులు అనేది కామన్గా చూస్తూనే ఉంటాం. అంటే ఆకులు అనేది పసుపుగా మారి మనకి ఆకు అనేది చివరికి అది రాలిపోతూ ఉంటుంది. ఈ పంటాలు తెగులుకి దాంతోపాటు స్టార్టింగ్ లో వచ్చే ఆకుమచ్చ తెగులుకి మనకి పాలిరాన్ ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఎర్లీగా ఫస్ట్ లోనే ఈ పాలిరాన్ కొట్టాలి అని ఎందుకంటున్నామంటే ఈ పాలిరాన్ లో కేవలం మనకి మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే, మనకి తెగులుకి ఉపయోగపడే మందు కాకుండా మనకి దీంట్లో జింక్ కూడా ఉంటుంది అనమాట. 14% జింక్. ఈ 14% జింక్ ఉండడం వల్ల లాభం ఏంటంటే ఇది కేవలం తెగులుకి ఒకటే కాకుండా మొక్క యొక్క పెరుగుదలకి కూడా ఈ మందు ఉపయోగపడుతుంది. ఇంకా పాలిరాన్ యొక్క స్పెషాలిటీ ఏంటో చెప్పమంటారా? మీరు ఈ సెగ్మెంట్ లో వాడే మందులన్నీ కూడా, నేను పేరు చెప్పను, ఆ మందులన్నీ కూడా కేవలం వెట్టబుల్ పౌడర్ రూపంలో ఉంటాయి. అంటే పౌడర్ రూపంలో ఉంటాయి. కానీ ఒక్క పాలిరాన్ మాత్రమే మీకు ఎలా ఉంటుంది, గ్రాన్యులర్ రూపంలో ఉంటుంది. మీరు చూసే ఉంటారు, నల్లగా చిన్న పొడిలాగా ఉంటుంది. అంటే చిన్న గసగసాలాగా చిన్నగా ఉంటుంది అన్నమాట. దానివల్ల మనకు లాభం ఏంటంటే మొక్క అంతా కూడా ఇది విస్తరించి మొక్క మొత్తానికి కూడా పట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది దాన్ని వెట్టబుల్ గ్రాన్యులర్ రూపంలో ఏకైక ముందు మనకి ఈ పాలిరాన్ స్టార్టింగ్ స్టేజ్ లో మనం వాడుకుంటే మనకి పంటాల తెగులు కానీ ఆకుమచ్చ తెగులు కానీ దాంతోపాటు మనకి మొక్క యొక్క పెరుగుదలకి ఉపయోగపడుతుంది అనమాట. అయితే దాంతోపాటు మనకి ఇమ్యూనిటీ అనే ఉందండి. ఇమ్యూనిటీ అనే ఒక మందు ఉందండి, కొత్తగా మనకి రావడం జరిగింది. ఆ ఇమ్యూనిటీ అనే మందు ఏంటంటే మనకి స్టార్టింగ్ స్టేజ్ లో వచ్చే లద్దె పురుగు, పచ్చ పురుగు, సన్న పురుగు, తర్వాత కొంచెం ముడత, వాటన్నిటికీ కూడా మనకి ఈ ఇమ్యూనిటీ అనే మందు ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఎకరానికి 120 ml మనం వాడాలి. 120 ml కూడా ఖచ్చితంగా 130 నుంచి 140 లీటర్లు ఖచ్చితంగా వాడాలి. మీరు ఏంటంటే ఏమంటే చిన్న మొక్క కదా నేను 80 లీటర్లు కొడతా 100 లీటర్లు కొడతా అంటే కుదరదు. దీన్ని కూడా ఖచ్చితంగా కనీసం 130 నుంచి 140 లీటర్లు వాడాలి. ఫస్ట్ రౌండ్ మనం వాడుకోవాల్సి వస్తే పాలిరాన్, దాంతోపాటు ఇమ్యూనిటీ, ఈ రెండు కూడా వాడినట్టయితే మనకి పచ్చ పురుగు, లద్దె పురుగు కంట్రోల్ అవుతుంది. అలాగే కొంచెం లైట్గా ఉన్న స్టార్టింగ్ వచ్చే మొట్టను కూడా ఇది కంట్రోల్ చేస్తూ కనుక మనకి మొక్క యొక్క పెరుగుదలకి పంటకు జరిగి వీటన్నింటికి కూడా ఈ రెండు మందులు సరిపోతాయి అనమాట. ఇది ఇమ్యూనిటీ 120 ml, పాలిరాన్ ఎకరానికి 400 గ్రాములు. ఈ రెండు కూడా మనకి స్టార్టింగ్ స్టేజ్లో ఉపయోగపడతాయి అన్నమాట అండి. వన్స్ అది ఆ స్టేజ్ అయిపోయిన తర్వాత మనకి ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెట్టేది ఏంటి, తెల్లదోమ. అవునా? ఈ తెల్లదోమ అనేది చాలా రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతుంది. దాంట్లో మెయిన్ ఏంటంటే మనం ఏమనుకుంటాం అంటే ఓన్లీ తెల్లదోమ ఓన్లీ రసం పీల్చుతుంది అనుకుంటాం. కానీ అది ఒకటే కాదండి. తెల్లదోమ వల్ల ఇంకొక విషయం ఏంటంటే అది మనకి వైరస్ని కూడా ట్రాన్స్మిట్ చేస్తుంది. అదేంటో చూద్దాం. మనకి తెల్లదోమకు సంబంధించి మన బిఎస్ఎఫ్ లో ఒక కొత్త మందు రావడం జరిగిందండి. ఆ మందు పేరు ఎఫికాన్. ఎఫికాన్ అనమాట అండి. ఎఫికాన్ అండి మనకి బిఎస్ఎఫ్ నుంచి మనకి కొత్తగా రావడం జరిగింది. ఏంటి ఎఫికాన్ అంటే మనకి రసం పీల్చే వాటిల్లో మనకి మేజర్గా తెల్లదోమ, పచ్చదోమ, పేరుబంక ఉంటాయి.
కానీ పచ్చదోమ మనకి ఎక్కువగా మనకి చిల్లీలో ఎక్కువగా రాదు. ఎక్కువగా మనకు వచ్చేది ఏంటి? తెల్లదోమ. సో ఈ తెల్లదోమకి మనకి ఎఫ్కాన్ అనే మందు ఉపయోగపడుతుంది అనమాట. ఏంటి ఎఫ్కాన్ అంటే, ఈ ఎఫ్కాన్ అనే మందు చాలా కొత్తగా తరం మందు అనమాట అండి, కొత్తగా రిలీజ్ అయిన మందు. ఇది డింప్రోపైరిడైజ్ అనే ఒక టెక్నికల్ తో మనకి రావడం జరుగుతుంది. ఫార్ములేషన్ కూడా డిఫరెంట్. ఇది ఒక కొత్త గ్రూప్ నుంచి వచ్చింది అనమాట అండి. ఇప్పుడు జనరల్ గా మనం వాడే మందులన్నీ కూడా ఒక గ్రూప్ లో ఉంటే ఆ గ్రూప్ నుంచే 2-3 టెక్నికల్ వేరుగా ఉంటాయి. కానీ ఈ ఎఫ్కాన్ అనే మందు ఒక కొత్త గ్రూప్ నుంచే వచ్చింది అనమాట అండి. ఆ గ్రూప్ లో ఏకైక ప్రోడక్ట్ ఏముందంటే ఎఫ్కాన్ మాత్రమే. ఆ గ్రూప్ లో ఇంకా వేరే ప్రోడక్ట్ ఏది కూడా లేదు. సో కాబట్టి ఎఫ్కాన్ అనే మందు మనకి చాలా బాగా, మనకి తెల్లదోమకి చాలా బాగా కంట్రోల్ ఉంటుంది అనమాట అండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు కొట్టిన తర్వాత చాలా త్వరగా ఇది మనకి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎప్పటికీ అంటే కొట్టిన తర్వాత ఖచ్చితంగా 2 గంటల్లోనే మనకి ఈ రిజల్ట్ ని మనం చూడగలుగుతాం. ఎలా ఈ 2 గంటల్లో మనకి రిజల్ట్ రావడం వల్ల మనకి లాభం ఏంటి అనే దాని గురించి కూడా నేను ఒకసారి చెప్తాను. సో మనకి ఏమవుతుందంటేనండి, మనం కేవలం ఇది ఒక వీడియో ఒకసారి చూడండి. సో ఇది మనకి ఎఫ్కాన్ కొట్టింది, ఇది వేరే మందు కొట్టింది. సో మనం ఈ రెండింటికి మనం మందు కొట్టించాము. అయితే దీంట్లో ఎఫ్కాన్ కొట్టిన దాంట్లో ఇది తెల్లదోమ పరిస్థితి. సో ఈ నల్లగా ఒకటి తిరుగుతున్నాయి చూసారా, వాటిని అబ్జర్వ్ చేయండి. ఈ నల్లగా లోపల తిరుగుతున్నాయి చూసారా, దీంట్లోనే ఇక్కడ ఆగిపోయింది. దీంట్లో ఏమైందో చూడండి. సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇందాక చెప్పాను మనకి ఈ ఎఫ్కాన్ అనే మందు తెల్లదోమని ఏ విధంగా కంట్రోల్ చేసిందో అది ఒకటే కాకుండా, మనకి తెల్లదోమలో మనకి 4 రకాల స్టేజ్ ఉంటాయండి. 4 రకాల స్టేజ్ అంటే మనకి ఎగిరే తెల్లదోమ ఒకటే మనం తెల్లదోమ అనుకుంటాం. కాదు, అసలు ఎగిరే తెల్లదోమ ఎక్కువ రసమే పీల్చదు, చాలా తక్కువ అది పీల్చేది. కానీ ఎగిరే తెల్లదోమ కంటే ముందు 3 ఇన్స్టాన్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ ఇన్స్టార్, సెకండ్ ఇన్స్టార్, థర్డ్ ఇన్స్టార్. ఈ 3 ఇన్స్టార్స్ ఏం చేస్తాయి అంటే, ఇవి మనకి ఎగరవు. ఏం చేస్తాయంటే చాలా చిన్నగా ఉంటాయి అనమాట, ఆకుకి అతుక్కుపోయి ఉంటాయి. ఫస్ట్ ఇన్స్టార్ అయితే అసలు మీకు అది తెల్లదోమ అనేది తెలియదు. అది ఏం చేస్తుందంటే, ఒక కొవ్వొత్తు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొవ్వొత్తు కాలిన తర్వాత మనకి కింద పడితే ఎలా ఉంటుంది ఓ చుక్క, ఆ విధంగా ఆ చుక్కలాగా అది ఏం చేస్తుందంటే మనకి ఆకుకి అతుక్కుపోయి ఉంటుంది అనమాట. అలా ఆకుకు అతుక్కుపోయిన దగ్గర నుంచి మనం ఏమనుకుంటాం, ఈ తెల్లదోమ అనుకోం, అది మొత్తం రసంతో కూడా లాగేస్తూ ఉంటుంది. అలా విధంగా 3 రకాలు చిన్న స్టేజ్ అన్ని కూడా మనకి ఏం చేస్తాయి అంటే రసం పీల్చేసి మనకి మొక్క డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఆ 3ని ఎఫ్కాన్ అనే మందు కంట్రోల్ చేస్తుంది. ఒక్క ఎగిరే తెల్లదోమనే కాకుండా ఆ 3ని కూడా కంట్రోల్ చేయగలిగే ఏకైక మందు మనకి ఎఫ్కాన్ మాత్రమే. సో ఎఫ్కాన్ మనకి అన్ని రకాల తెల్లదోమ స్టేజ్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. కానీ ఇదేంటండి, మీరు నాకు చూపించారు కదా, అదేంటి అని అడిగితే, మనకి ఎగిరే తెల్లదోమ ఇందాక చెప్పాను, ఎగిరే తెల్లదోమ మనకి ఏం చేస్తుందంటే 2 పనులు చేస్తుంది. ఒకటి, అది గుడ్లు పెట్టి కొత్త వాటిని ప్రొడ్యూస్ చేస్తుంది, కొత్త వాటిని ఉత్పత్తి చేస్తుంది. రెండోది, అది వైరస్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది, మనకి వైరస్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ వైరస్ ని ట్రాన్స్మిట్ చేయడం ఎలా చేస్తుంది అంటే, ఇప్పుడు జనరల్ గా మన పంట మీద వైరస్ ఉండదు, కానీ ఈ వైరస్ ఎక్కడ ఉంటుంది అనమాట అంటే, ఈ వైరస్ ఎక్కడైతే మనకి గట్లు పక్కన, మనకి కలుపుమొక్కలు ఉన్నాయో, లేదంటే ఏ పక్కన ఎక్కడైనా వేరే చేలు ఉన్నాయో, అక్కడ ఈ వైరస్ అనేది ఉంటుంది. ఈ తెల్లదోమ ఏం చేస్తుందంటే అక్కడ వాటి రసం పీల్చి మళ్ళీ మన మొక్క దగ్గరికి వచ్చి రసం పీల్చడం వల్ల మనకి ఈ వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? దానికి అతుక్కుని దీనికి అతుక్కుంటే ట్రాన్స్మిట్ కాదండి. ఏం చేస్తుందంటే తెల్లదోమ ఎప్పుడైనా సరే రసం పీల్చాలంటే అది పని చేస్తుంది. అది దాని లోపల ఉన్న లాలాజలాన్ని, మనకి ఎలా లాలాజలం ఉంటుందో దానికి కూడా ఒక లాలాజలం ఉంటుంది, దాన్ని బయటికి వదిలి ఆ వదిలిన దగ్గర ఏం చేస్తుందంటే ఆకు వదిలిన దగ్గర అంతా కూడా మెత్తగా చేస్తుంది అనమాట. అర్థమైందా? లోపల నుంచి ఆ లాలాజలాన్ని బయటకు వదిలి అక్కడ ఇలా పరిస్తుంది. ఆ పరిచినప్పుడు ఏమవుతుందంటే అదంతా కూడా మెత్తగా అవుతుంది. ఆ మెత్తగా అయిన తర్వాత దాంట్లో ఉన్న దాని యొక్క తొండాన్ని గుచ్చి రసాన్ని బయటకు తీస్తుంది. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే కలుపు మొక్కల మీద ఉన్న వైరస్ అది రసం పీల్చినప్పుడు లోపలికి దాని యొక్క గొంతులోకి వచ్చేస్తాయి. గొంతులోకి వచ్చేసి దాని కడుపులోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆ తెల్లదోమ వచ్చి ఎక్కడైతే మనం మిరప చేను మీద వాలితుందో ఆ వాలిన దగ్గర మళ్ళీ ఏం చేస్తుంది?
మళ్ళీ రసం పీల్చాలంటే ఏం చేస్తాయి? మళ్ళీ దాని లాలాజలాన్ని బయటికి వదలాలి, తీయాలి, బయటకు వదలాలి. బయటకు మళ్ళీ లాలాజలం ఎప్పుడైతే బయటకు వదులుతుందో ఆ లాలాజలంతో పాటు ఏమవుతాయి? లోపల ఉన్న వైరస్ కూడా బయటకు వచ్చేసి మన ఆకు మీద కూర్చుండిపోతాయి. ఈ విధంగా ఈ వైరస్ అనేది మనకి ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే వైరస్ ట్రాన్స్మిట్ అయిందో మనకి ఏమవుతుంది? మొక్క అంతా కూడా ముడత అనేది వచ్చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, మనం అందరం కూడా ఏ షాప్ దగ్గరికి వెళ్ళినా ఏమండి ముడుతుంది మందు కావాలి, ముడుతుంది మందు కావాలి అంటాం. కానీ మీరు కూడా తెలుసుకోవాల్సిన ఏంటంటే, ముడత అనేది మనకి ఎన్ని విధాలుగా వస్తుంది? 3 విధాలుగా వస్తుంది. ఒకటి పై ముడత, ఇంకొకటి కింద ముడత, ఇంకొకటి గగ్గురు ముడత. మనం ఇందాక చూసిన ముడత. పై ముడత దేని వల్ల వస్తుంది? పై ముడత మనకి తామర పురుగు వల్ల వస్తుంది. మనకు ఆకు ఇలా ఉన్న ఆకు ఇలా పైకి దాని చుట్టుపక్కల అంచెలన్నీ కూడా ఇలా పైకి ముడుచుకున్నాయంటే అర్థం ఏంటంటే తామర పురుగు ఉంది. ఒకవేళ ఆకు ఇలా ఉంటే ఆకు ఇలా కిందకు ముడుచుకుంది అనుకోండి, దాని అర్థం ఏంటంటే మనకి నల్లి ఉంది అని అర్థం. సో పై ముడత దేనివల్ల వస్తుంది? తామర పురుగు వల్ల వస్తుంది. కింద ముడత దేనివల్ల వస్తుంది? నల్లి వల్ల వస్తుంది. అలాగే ఇంకో ముడత గగ్గురు ముడత దేనివల్ల వస్తుంది? సో తెల్లదోమ ట్రాన్స్మిట్ చేస్తుంది. వైరస్ వల్ల మనకి ఆ ముడత అనేది వస్తుంది. తెల్లదోమ దాన్ని ట్రాన్స్మిట్ చేస్తాం. ఈ విధంగా 3 రకాల ముడతలు ఉంటాయి. అంతేగాని మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళి ముడత అనే మాట రాకూడదు. ఏ ముడత అంటే ఏ ముడత అని చెప్పాలి? అయితే పై ముడత అని చెప్పాలి, లేదంటే కింద ముడత ఉందని చెప్పాలి, లేదంటే నాకు ఇలా వైరస్ ముడత వచ్చిందని మాత్రమే చెప్పాలి. అంతేగాని మళ్ళీ అక్కడికి వెళ్ళి ముడత అన్నారనుకోండి, ఆయన ఏ ముడతగా ఇస్తాడు? ఏదో ఒకటి వేస్తాడు, దాన్ని తీసుకొచ్చి కొడతారు, అది పని చేయదు. సో కాబట్టి ఇక నుంచి మీరు మాట్లాడేటప్పుడు ముడత అనేది రాకుండా స్పెసిఫిక్గా చెప్పాలి అది ఏ ముడత అనేది. ఓకే. అయితే ఎఫ్కాన్ అనే మందు వల్ల ఇంకా ఒక లాభం ఏంటంటే, ఇది మన పర్యావరణానికి చాలా చాలా శ్రేయస్కరం అనమాట అండి. అన్ని రకాల మనకి ఉపయోగపడే ఇన్సెక్ట్స్ అన్నిటికీ కూడా బెనిఫిషరీ. అంటే మనకి తేనెటీగలు కానీ, అక్షింత పురుగులు కానీ, లేదంటే మన డ్రాగన్ ఫ్లైస్ కానీ, ఇలా అన్ని రకాల వానపాములు అన్నిటికీ కూడా చాలా సేఫ్, ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇది ఒక మంచి బ్యూటీ కెమిస్ట్రీ అనమాట. అంటే చూడండి, దోమని చంపడం ఏదైనా ఒక మందుకు తీసుకొచ్చి దాన్ని గట్టిగా కాన్సన్ట్రేషన్తో ఒక దోమని చంపడం పెద్ద కష్టమేం కాదు ఆ మందు తీసుకొచ్చి. కానీ ఆ మందు వల్ల మనకి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మన వాతావరణానికి, అంటే మన వాతావరణంలో ఉన్న అన్ని రకాల మనకు ఉపయోగపడే పురుగులకి ఎలాంటి హాని కూడా జరగకూడదు. ఈ ఎఫ్కాన్ ఇచ్చినప్పుడు 10 సంవత్సరాలు దీని యొక్క వేరియంట్ ఎలాంటి ఇబ్బంది కూడా పెట్టదని మనం ఒక ఇన్సెక్టిసైడ్ ఇండియా బోర్డు దగ్గర నుంచి మనం సర్టిఫికేట్ తీసుకుంటాం. సో దానివల్ల లాభం ఏంటంటే మనకి ఇలాంటి ఏవి కూడా మనకి చావు అనమాట. అది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎఫ్కాన్ గురించి దీని యొక్క డోసేజ్ వచ్చేసి 280 ml ఒక ఎకరానికి. ఓకేనా? ఎంత డోసేజ్? 280 ఎకరానికి. మళ్ళీ చెప్తున్నా, ఎఫ్కాన్ అనే మందు తీసుకున్న తర్వాత నేను 120 లీటర్లు కొడతాను, నేను 110 లీటర్లు కొడతాను, నేను 100 లీటర్లు కొడతానంటే అసలు దాని మీద చెయ్యదు. ఖచ్చితంగా 140 లీటర్లు తగ్గకుండా నువ్వు కొట్టాలి. అర్థమవుతుందా? 140 లీటర్లు దానికి తగ్గకుండా కొట్టాలి. సో అలాగే ఇంకోటి ఏంటి, మనకి ఇందాకే అనుకున్నాం. సో ముడతలో కింద ముడత గురించి మనం మాట్లాడుకుందాం. కింద ముడత దేని వల్ల వస్తుంది అనుకున్నాం మనం? నల్లి వల్ల వస్తుంది. నల్లిలో మనకి కూడా 2 ఉంటాయి. ఒకటి పసుపు నల్లి, ఇంకొకటి ఎర్ర నల్లి. 2 ఉంటాయి. ఎర్ర నల్లి మనకి ఎక్కువగా కాటన్లో వస్తుంది, అంటే ప్రతిలో వస్తుంది. మనకి పసుపు నల్లి ఎక్కువగా దేంట్లో వస్తుంది? మన మిరపలో వస్తుంది అనమాట. అయితే మనకి కొత్తగా మనకి పైరెట్ అనే మందు రావడం జరిగిందండి. ఇంటర్మీడియట్ ఎంతమందికి తెలుసు? ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ అంటే అడ్వాన్స్డ్ మందు అనమాట మనకి పైరెట్. వన్స్ ఇంటర్మీడియట్ ఒకసారి వాడిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో మీరు వాడదలుచుకుంటే మీరు పైరెట్ మందుని వాడండి. ఈ పైరెట్ మందుని వాడండి. ఇది నల్లికి, పసుపు నల్లికి పనిచేస్తుంది. దాంతో పాటు మనకి లద్దిపురికి పనిచేస్తుంది. సో మనకి ఏమవుతుందంటే కింద ముడతకి ఈ పైరెట్ అనే మందు పనిచేస్తుంది. ఓకేనా? నల్లికి పనిచేస్తుంది అంటే ఏ ముడతకి పనిచేస్తుంది? ఇది నల్లికి పనిచేస్తుంది ఈ మందు. అంటే ఏ ముడతకి పనిచేస్తుంది ఈ మందు? కింద ముడత. ఓకే.
ఇది ఎకరానికి 170 ml అనమాట అండి. ఒక ఎకరానికి దీన్ని 170 ml వాడితే మీకు చాలా బాగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇది సిస్టమిక్ మందు అనమాట, హైలీ సిస్టమిక్. సో అయితే ఇక సో కొత్తగా చెప్పాల్సిన పని లేదు, నేను ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు. ఒకటే మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికీ కూడా ఎక్స్పోనస్ని బీట్ చేసే మందు రాలేదు, దానికి సమానంగా ఉండే మందు కూడా లేదు. అంత దమ్మున్న మందు బ్రిఫ్నారిడే అనే టెక్నికల్తో మనకు ఉంది. మిగతా వాళ్ళు ఇదిగా ఇది ఎక్స్పోనస్ అది ఎక్స్పోనస్ అని సావగొడుతున్నారు గత 2 సంవత్సరాల నుంచి. నేను చెప్తూనే ఉన్నాం, రైతులందరికీ కూడా చెప్తున్నాం, ఏమండి ఎక్స్పోనస్ అంటే ఎక్స్పోనసే, మళ్ళీ ఇంకా దాంట్లో 2వ రకం 3వ రకం ఏమి ఉండదు. ఎక్స్పోనస్ అంటే ఎక్స్పోనసే. సో ఈ ఎక్స్పోనస్ మనకు దేనికి ఉపయోగపడుతుంది అంటే మీ అందరికి తెలిసిందే. సో మనకి పై మట్టుకు ఉపయోగపడుతుంది. పై మట్టుకు అంటే దేనికి ఉపయోగపడుతుంది? నల్లి అన్నారంటే మళ్ళీ సో మనకి నల్లికి ఉపయోగపడుతుంది బాగా, ముడత పై ముడతకి ఉపయోగపడుతుంది, నల్లికి ఉపయోగపడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇప్పటి వరకు ఉన్న హైయెస్ట్ కెమిస్ట్రీ అనమాట అండి. ఇది కూడా ఐరాక్ 36 గ్రూప్ 37 గ్రూప్ లో ఉంటుంది. ఆ గ్రూప్ లో ఎక్స్పోనస్ తప్ప వేరే మందే లేదు. సో వీటన్నిటికీ కూడా మనకి నల్లికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కేవలం ఇది నల్లికి ఒక్కదానికే ఉపయోగపడుతుంది అంటే కాదు, నల్లితో పాటు మనకి లద్దె పురుగు, పచ్చ పురుగు కూడా ఇది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట అండి. జనరల్గా మనం ఏ మందు కొట్టినా కూడా మనకి 2 రోజులు 3 రోజులు రిజల్ట్ కనపడతాయి. ఎక్స్పోనస్ కొడితే మాత్రం లద్దె పురుగు కానీ పచ్చ పురుగు కానీ ఈ రోజు ఉదయాన్నే 9 గంటలు కొట్టి రేపు ఉదయాన్నే 9 గంటలకు వెళ్ళి చూస్తే మాడిపోయి కింద పడిపోయి ఉంటాయి లద్దె పురుగు కానీ పచ్చ పురుగు కానీ. అంత చాలా హైలీ ఎఫిషియెంట్ మందు మనకి ఎక్స్పోనస్, చాలా స్ట్రాంగెస్ట్ అనమాట అండి. మనం ఇంకా ప్రస్తుతానికి ఇండస్ట్రీలో అన్నిటిలో కల్లా స్ట్రాంగెస్ట్ మందు ఏదైనా ఉందా అంటే అది ఎక్స్పోనస్ మాత్రమే. ఎకరానికి ఎంత? 34 ml. అలాగే రైతులందరికీ వినపం మీద ఈ సంవత్సరం మనకి 85 ml కూడా తీసుకురావడం జరిగింది. పెద్ద ప్యాకింగ్ 85 ml ప్యాకింగ్ కూడా మనకి తీసుకురావడం జరిగింది. దానివల్ల ఏంటంటే కొంత మనకి పెద్ద రైతులకి అంటే ఎక్కువ ఎకరం ఉన్న వాళ్ళు మరి ఒక్కొక్క బాక్స్ ఇవ్వకుండా 85 ml పెద్ద ప్యాకింగ్ మీకు అందుబాటులో తీసుకొచ్చి అనమాట అండి. అండ్ ఎప్పుడు కొట్టాలి అదో ఒక చిన్న డౌట్. అసలు నేను ఎవరిని చూడు ఏమంటే నాకు ఆ టైం నేను ఈ టైం మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్పోనస్ కరెక్ట్ టైం మళ్ళీ చెప్తా. ఎవరైనా చెప్పగలరా? కంపెనీ కూడా చెప్తాను, నేను చెప్తాను. నేను ఎందుకంటే నేను ఎక్స్పోనస్ రాకముందు 3 సంవత్సరాలు ఎక్స్పోనస్తో ప్రయాణం చేశాను. కంపెనీలో రిలీజ్ అవ్వకముందు 3 సంవత్సరాలు గుంటూరు జిల్లాలో నాకు తెలిసి ప్రతి ఊర్లో కూడా నేను డెమో చేసి ప్రతి రైతుకి కూడా చూశాను. నేను 2022 వరకు కూడా నేను అక్కడే ఉన్నాను. అంటే ఎక్స్పోనస్ 2021 రిలీజ్ అయింది అంటే 22 రిలీజ్ అయింది, అప్పుడే ఉన్నాను. సో కంపెనీ చెప్పినా కూడా నేను నమ్మను. నాకు ఎక్స్పోనస్ ఎప్పుడు కొడితే బాగుంటుంది అనిపిస్తుంది అంటే కరెక్ట్గా 40 days 40 నుంచి 45 రోజుల టైంలో ఎక్స్పోనస్ కొడితే దాని యొక్క తీరే డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు ఆ టైంలో కొట్టాలి అని మీరు నన్ను అడిగితే దానికి నేను చెప్పే క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే మనకి 40-45 రోజులు మనకేమవుతుందంటే బాగా కొమ్మ ఇంకా సాగి ఇక్కడ నుంచి బుట్ట కట్టడం నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. కొమ్మ నుంచి అనకొమ్మలు మనకి రాగా సాగాలి. కొమ్మ రావడమే కాదు, అక్కడ నుంచి అనకొమ్మలు కూడా మనకి బాగా సాగాలి. అలాంటి టైంలో మనకి ఏం చేస్తుందంటే టెంపరేచర్స్ ఎప్పుడైతే కొంచెం మనకి ఉదయం పూట టెంపరేచర్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో అప్పుడు త్రిప్సీ అనేది మనకి ఏముందంటే ఈ తామర పురుగు అనేది మనకు అప్పుడే అటాక్ అవుతుంది. ఎప్పుడైతే ఈ తామర పురుగు అనేది అప్పుడు అటాక్ అయిందో 40 రోజుల టైంలో ఇదేం చేస్తుందంటే అనకొమ్మ అప్పుడే జస్ట్ అలా పుడుతుంది కదా, కొమ్మ నుంచి ఇంకొక అనకొమ్మ పుడుతుంది కదా, ఆ అనకొమ్మ పుట్టే దగ్గర ఆ ఫ్లెష్ అనేది చాలా లేతగా ఉంటుంది. ఏం చేస్తే ఆ పుట్టే దగ్గర ఆ ఫ్లెష్ అనేది లేతగా ఉంటుంది. ఆ లేత దాని దగ్గరికి వెళ్ళి ఇది ఏం చేస్తుందంటే ఈ పురుగు మనకి వెళ్ళి బోకేస్తుంది. ఏం చేస్తే మనకి తామర పురుగు ఏం చేస్తే అక్కడికి వెళ్ళి బోకేస్తుంది. అలా అక్కడికి వెళ్ళి బోకేసి దాన్ని తినేస్తుంది. అలా ఎప్పుడైతే తింటాం ఏమవుతుంది అక్కడ అక్కడ కొమ్మ అక్కడితో ఆగిపోతాయి, కొమ్మ పుట్టదు మనకి.
దానివల్ల ఏమవుతుందంటే మనం ఒక కొమ్మని అక్కడ కోల్పోతాం. మనం బుట్ట పట్టడానికి అక్కడ ఒక కొమ్మని కోల్పోతాం, ఒక అనకొమ్మని కోల్పోతాం. సో కాబట్టి ఎక్స్పోనస్ మనం ఎప్పుడు కొట్టాలి అంటే 40 నుంచి 45 రోజుల్లో ఫస్ట్ రౌండ్ ఖచ్చితంగా 40 నుంచి 45 రోజుల్లో కొట్టాల్సిందే. కొడితే మీకు ఖచ్చితంగా దాని యొక్క వేరియేషన్ అనేది తెలుస్తుంది. మళ్ళీ ఎక్స్పోనస్ కొట్టాను మళ్ళీ 3వ రోజులో నేను ఇంకో మందు కొడతానంటే దయచేసి అలాంటి పనులు చేయొద్దు. ఎక్స్పోనస్ ఇప్పటికే హైలీ పవర్ఫుల్, చాలా చాలా మంచి మందు. అనవసరంగా దాన్ని తీసుకెళ్ళి నేను 3వ రోజు 4వ రోజు మందు దయచేసి కొట్టద్దు. కనీసం దానికి ఒక వారం ఉన్నా టైం ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఉన్న అట్లన్నింటిలో కల్లా ఇక పెద్ద మంది ఇది ఒకటే, ఇంక వేరే లేదు. సో దానికన్నా కొంచెం ఒక వారం టైం ఇవ్వండి. ఎందుకంటే ఇది చాలా దానికి పనిచేసే తనం ఇంకా ఉంటుంది. అది బయటకు వస్తుంది. మీరు అప్పుడే వెంటనే దాన్ని కొట్టేసి దాన్ని చెడగొట్టవద్దు దాని పనితనాన్ని. దయచేసి దానికి ఒక టైం ఇవ్వండి. అది ఖచ్చితంగా పనిచేయడం అనేది మీకు చాలా బాగా తెలుస్తుంది కూడా. ఆ బుట్ట కట్టడం అంతా కూడా మీకు తెలుస్తుంది. ఓకేనా? సో ఎప్పుడు కొట్టాలి ఎక్స్పోనస్? 40 రోజులు. 40 నుంచి 45 రోజుల్లో ఖచ్చితంగా మీరు ఫస్ట్ రౌండ్ వేసేయాల్సిందే. ఓకే. సో ఎంత వాడాలి? 34 ml ఒక ఎకరానికి వాడాలి. అలాగే సో ఇంటర్మీడియట్ గురించి నాకు తెలిసి, నాకంటే మీకే బాగా తెలుసు. ఎందుకంటే నేను కంపెనీలో జాయిన్ అవ్వడం నుంచి ఎప్పటి నుంచో ఉంది ఇది. 15 సంవత్సరాల నుంచి ఉన్నట్టుంది ఈ మందు. కానీ ఇప్పటికీ కూడా మనకి నెల అంటే ఇంటర్మీడియట్ గుర్తొస్తుంది, ఏ పంట అయినా కాదు. సో ఇంటర్మీడియట్ సో నల్లికి మనకి లెందుపురికి రెండింటికి ఉపయోగపడుతుంది. ఎకరానికి అంతా 300 ml మనం వాడాలి. అలాగే నెక్స్ట్ ఇంకొక మందు ఏంటది? సఫీనా అందరికి తెలిసిందే ఇది కూడా. సో ఒకప్పుడు విపరీతంగా ఇప్పుడు కూడా ఆ కార్డ్స్ చూస్తే నాకే భయం వేస్తుంది. కానీ అయినా కూడా దీని రౌండ్ కొడతా ఉంటాను. ఇది కూడా సేఫ్ అండ్ చాలా బాగా పనిచేసే మందు అనమాట అండి. అంటే జనరల్గా ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఎక్కువ దీని ప్లేస్లో ఎక్కువ మనం తీసుకురావడం జరిగింది. ఒకవేళ సో ఎక్కడైనా మళ్ళీ వాడాలనుకుంటే ఎవరైనా సో మనం ఈ సఫీనాని వాడుకోవచ్చు. సో మనకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఎకరానికి 280 ml మనకి ఉపయోగపడుతుంది. 280 ml కొట్టాలి. సో అలాగే సరే, ఇప్పటి వరకు కేవలం పురుగుల గురించి, తామర పురుగుల గురించి, నలుగుల గురించి మాట్లాడుకున్నాం. కానీ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం అందరం కూడా కొంచెం ఒక వెట్టు తక్కువ చూసేది ఏంటంటే తెగుళ్ళు. అవునా? తెగుళ్ళు అనే కాదు మనం ఎప్పుడు ఆ మందు కొట్టాలి, ఈ మందు కొట్టాలి, ఆ పురుగు మందు కొట్టాలి, ఈ తామర పురుగు మందు కొట్టాలి, నల్లి మందు కొట్టాలి, అది కొట్టాలి, ఇది కొట్టాలని ఆలోచిస్తాం. కానీ మనం ఏ పురుగు మందు కొట్టినా కూడా జనరల్గా మీరు వాడే కొన్ని సింథటిక్ పైరాథ్రాయిడ్స్, ఇప్పుడు ఎక్స్పోనస్ లాంటివంటే డిఫరెంట్ కొత్తది. మీరు వాడే వేరే మందులు సింథటిక్ పైరాథ్రాయిడ్స్ కానీ మొన్నటి వరకు వచ్చిన మందులు కానీ అవి పురుగును చంపడంతో పాటు మన మొక్కలో ఉన్న జీవాలు కూడా అవి బయటికి లాగేస్తాయి. పురుగును చంపితే నేను ఒప్పుకుంటా, వేరే కూడా పురుగు పసుపు అది కూడా చేస్తుంది కావాలను. కానీ అవి ఏం చేస్తాయంటే మొక్కలో సారాన్ని మొత్తం బయటికి లాగేసి పురుగును చంపుతాయి. దానివల్ల మనకేమనిపిస్తుంది అంటే ఏమైనా పురుగు చేస్తుంది అని బాగానే అనిపిస్తుంది. కానీ ఎప్పుడో వచ్చింది వెళ్తుంటుంది ఆ మొక్కలో, ఆ డల్ అయిపోద్ది మొక్క అంతా. ఏమైపోద్ది అంటే డల్లగా అయిపోద్ది మొక్క అంతా. 10 నిమిషాలు కొట్టేస్తుందా? లేదా 10 నిమిషాలు అయింది, ఇంకొక 5 నిమిషాలే. ఓకే. సో అయితే ఇక్కడ MCM అనే కొన్ని మందులు మనం కొట్టాలంటే ఏంటండి ఏదో చెప్తున్నారు. సరే, మనకి 3 మందులు ఉన్నాయి అనమాట అండి. ఈ 3 మందుల గురించి కూడా 2 మందులు ఉన్నాయి. ఈ 2 మందుల గురించి చాలా క్లుప్తంగా చెప్తాను. వాటిలో ఫస్ట్ వచ్చేసి మెరివాన్. మనకి MCM అనే మనకి ఒక ఇది ఉందండి. MCM అంటే మెరివాన్ ట్యాబ్లెట్ ఆఫ్ మెరివాన్. సో మెరివాన్ మీ అందరికీ తెలిసిందే. సో మళ్ళీ ఒకసారి గురించి చెప్తున్నాను. మెరివాన్ ఎందుకు వాడాలి అంటే ఇది మనకి గుడి తెగులు కానీ, ఆత్మహత్య తెగులు కానీ, తర్వాత పండా తెగులు కానీ, దాంతోపాటు పూత రాకుండా ఉండడానికి, పూత బాగా రావడానికి మనం ఈ మెరివాన్ అనే మందు ఉపయోగపడుతుంది. మనం అందరం కూడా ఏమంటే పూత రావాలి మందు ఇవ్వండి అని అడుగుతాం. కానీ పూత రాకుండా ఉండాలి మందు కావాలని అడుగుతామా? అడగం. అవునా కదా? కానీ మనకి పూత రాలుతుందా లేదా? ఎందుకు రాలుతుంది పూత? ఇప్పుడు మిగతా వాటిలాగా అది కూడా
వాటికి ఆ మొక్కకి అతుక్కునే ఉంటుంది కదా, మరి ఎందుకు రాలిపోద్ది? మనకి పూత రాలిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి. దాంట్లో 3 కారణాలు మనం మాట్లాడుకుందాం. గురుగారు మీరు, ఆయన వెనక మీరే ముందుకు వస్తారా? ఒక 5 నిమిషాలు. సరే, మనకి పూత రాలిపోవడానికి 3 కారణాలు ఉంటాయి. ఫస్ట్ది మెకానికల్ డ్యామేజ్, ఫిజియాలజికల్ డ్యామేజ్. అంటే ఒక 5 నిమిషాలండి, ఎక్కువసేపు చెప్పండి. ఓకే, సో మన పూత జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు అందరూ జాగ్రత్తగా వినాలి. ఎందుకు పూత అనేది రాలిపోతుందంటే, ఫస్ట్ మనం ఏదైనా మధ్యలోకి వెళ్ళి అటు ఇటు మందు కొట్టేటప్పుడు లేదంటే మనం తగిలో ఫస్ట్ పూత అనేది రాలిపోతూ ఉంటుంది. అది ఫస్ట్ థింగ్. రెండో థింగ్ ఏంటంటే, మనకి మొక్కే ఆటోమేటిక్గా పూత అనేది రాల్చేస్తుంది. జాగ్రత్తగా గమనించాలి, మొక్కే ఆటోమేటిక్గా పూతని రాల్చేస్తుంది. అది ఎలా జరుగుతుంది అంటే, అదేంటి ఊరికే రాలిపోతుంది అని అనుకుంటారు, దాంట్లో కూడా ఒక మెకానిజం ఉంది. ఇప్పుడు మొక్క ఎందుకు పూత రాల్చేస్తుందంటే, ఎప్పుడైతే మనకి మొక్క ఒత్తిడికి లోనవుద్దో, ఒత్తిడికి లోనవడం అంటే దానికి బాగా బెట్ట వాతావరణం ఉండొచ్చు, లేదంటే బాగా వర్షం పడిపోయి ఉండొచ్చు, లేదంటే బాగా పురుగు పడవచ్చు, లేదంటే బాగా తెగలొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ ఏది జరిగినా కూడా మొక్క ఒత్తిడికి లోనయ్యి పూతని ఆటోమేటిక్గా రాల్చేస్తుంది. ఎందుకు రాల్చేస్తుంది, ఎలా రాల్చేస్తుంది అంటే, మనకి ఆ మొక్కలో మనకి యాబ్సిక్ యాసిడ్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే మొక్క ఒత్తిడికి లోనైందో మొక్క ఏం చేస్తుందంటే ఆ యాబ్సిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది. ఆ యాబ్సిక్ యాసిడ్ ఎక్కడైతే రిలీజ్ అయిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్కలో 100 పూత ఉంది అనుకోండి, ఆ 100 పూతలో కూడా ఒక 15 పూత 20 పూత అది రాల్చేయాలి అనుకుంటే, ఆ యాబ్సిక్ యాసిడ్ ఆ 15 పూత 20 పూత దగ్గరికి వెళ్ళి యాబ్సిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఆ యాబ్సిక్ యాసిడ్ అక్కడ రిలీజ్ అయిందో ఏమవుతుందంటే, అక్కడ జస్ట్ ఆ పూత దానికి అంటుకున్న దగ్గర నుంచి మాడిపోయి కింద పడుతుంది. ఈ విధంగా మనకి మొక్కే ఆటోమేటిక్గా పూతని రాల్చేస్తుంది. ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నామండి, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒక 100 కేజీల బస్తా మనం మోయగలం అనుకోండి. అదే మనకు జ్వరం వచ్చి నీరసంగా ఉంటే అదే 100 కేజీలు మోయగలమా? మోయలేం కదా, మనం వదిలేస్తాం. అలాగే మొక్క కూడా ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే అది ఒత్తిడికి లోనవుద్దో, ఇంత పోతని నేను భరించలేను, ఇంత పోతని నేను ఆపలేను, దానికి ఆహార పదార్థాలని సప్లై చేయలేను అని ఏం చేస్తుందంటే, ఒక 15 పూతనో 20 పూతనో ఆటోమేటిక్గా యాబ్సిక్ యాసిడ్ రిలీజ్ చేసి రాల్చేస్తుంది అనమాట. ఈ విధంగా పూత అనేది రాలుతుంది. మరి ఇలాంటి సమయంలో మనకి మెరివాన్ అనే మందు ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఎప్పుడైతే మీరు ఈ మెరివాన్ అనే మందు పడతారో దానివల్ల లాభం ఏంటంటే, ఎక్కడైతే పూత అనేది మనకి రాల్చుతుందో ఆ యాబ్సిక్ యాసిడ్ అనేది ఎక్కడైతే రిలీజ్ అవుతుందో, ఆ రిలీజ్ అవ్వకుండా అక్కడ నుంచి మనకి ఈ మెరివాన్ అనేది వెళ్ళి అక్కడ అది రిలీజ్ అవ్వకుండా ఆపేస్తుంది. అప్పుడు ఏమవుద్ది పూత రాలకుండా ఆగిపోద్ది. అలానే ఏమంటే మెరివాన్ కొట్టండి అసలు పూత రాలకుండా ఉండద్ది అంటే మాత్రం అబద్ధమే అవుతుంది. ఎందుకంటే ఎంతో కొంత పూత రావడం ఖచ్చితంగా సంభవం. అది దాన్ని మనం ఎవ్వరూ ఏం చేయలేము, నువ్వు మందులో ముంచి తెలిసినా కూడా ఏం చేయలేవు. కానీ మెరివాన్ మనకు చేసే లాభం ఏంటి అంటే, నువ్వు ఒక 20 పూత రాల్చేసే దగ్గర ఇది కనీసం ఒక 10 పూతనో 15 పూతనో రాలకుండా ఆపుతుంది. ఒక మిగతా 5 పూత 10 పూత రాలిపోతుంది. దాన్ని నువ్వు మందులో ముంచి లేపినా కూడా ఎవడో ఆపలేడు దాన్ని. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ మెరివాన్ అనే మందు మనకి దాంతోపాటు దేనికి ఉపయోగపడుతుంది, ఆల్మాక్స్ తెగులకు ఉపయోగపడుతుంది, దాంతోపాటు పండాగ తెగులకు ఉపయోగపడుతుంది, దాంతోపాటు బూడిద తెగులకి, వీటన్నిటికీ కూడా మనకి మెరివాన్ అనే మందు ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఎకరానికి 80 ml. ఏ టైంలో కొట్టాలి అంటే, బాగా తెల్లపోత బాగా వచ్చినప్పుడు పూత దశలో మనకి మెరివాన్ అనే మందుని మనం స్ప్రే చేయాలి. ఓకే, సో తర్వాత క్యాబ్రిటాప్ పిందె దశ. సో క్యాబ్రిటాప్ గురించి నా లిస్ట్ కూడా నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. క్యాబ్రిటాప్ ఇప్పటికీ క్యాబ్రిటాప్ 17 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ క్యాబ్రిటాప్ పనిచేసే మందు, క్యాబ్రిటాప్ పనిచేసిన పనితనం వేరే దాంట్లో కూడా రాదు. ఇది ఇంకా ఎప్పుడు కొట్టాలి క్యాబ్రిటాప్ అంటే, పిందె దశలో కొట్టాలి. ఎప్పుడైతే పూత అంతా కూడా పిందెలాగా తయారవద్దు, మనకేమవుతుందంటే ఈ మెరివాన్ ఏం చేస్తుందంటే ఈ పూత అంతటిని కూడా పిందెలాగా తయారు చేయడానికి పూత అంతా కూడా మనకు పట్టడానికి ఉపయోగపడుతుంది.
సో ఆ పిండి దశలో మనకి క్యాబినెట్ ఏం చేస్తుందంటే పిండి అంతా బాగా తయారవడానికి ఉపయోగపడుతుంది. అలాగే క్యాబినెట్ దేనికి మనం ఎక్కువగా వాడతాం అంటే కొమ్మగుళ్ళుడు. మనకి 60 రోజులు అప్పుడు ఏమవుద్ది, 60 రోజులు వచ్చినప్పుడు ఏమవుద్ది, మనకి కొమ్మగుళ్ళుడు ఎక్కువగా వస్తూ ఉంటుంది. కొమ్మగుళ్ళుడికి ఇప్పటికీ హైయెస్ట్ మందు, ఇప్పటికీ కూడా లీడింగ్ మాలిక్యూల్ ఇండియాలో భారతదేశంలో ఏది అంటే ఒక్కగానొక్క క్యాబినెట్. ఇదిగోండి క్యాబినెట్. సో ఈ క్యాబినెట్ మనకి కొమ్మగుళ్ళుడికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు అన్ని రకాల తెగుళ్ళకి ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనకి కాయ తయారవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎకరానికి ఎన్ని గ్రాములు వాడాలి, 600 గ్రాములు ఎకరానికి ఈ క్యాబినెట్ వాడుకోవాలన్నమాట. అలాగే మళ్ళీ కాయ అభివృద్ధి చేసే దశలో అంటే కాయ పింద దశలో మనమేమో క్యాబినెట్ కొడితే మళ్ళీ కాయ అభివృద్ధి చెందుతున్నప్పుడు అంటే కాయ సైజు పెరుగుతున్నప్పుడు కాయలు ఎక్కువగా కాస్తున్నప్పుడు మళ్ళీ మనం మెరివాన్ కొట్టాలన్నమాట అండి. మెరివాన్ ఏం చేస్తుందంటే కాయంతో కూడా బాగా తయారవడానికి ఉపయోగపడుతుంది. దాంట్లో క్లోరోఫిల్ కంటెంట్ ఎక్కువగా నింపుతుంది. మొక్కలో క్లోరోఫిల్ కంటెంట్ అంటే ఏంటంటే పత్రహరితం. ఈ పత్రహరితాన్ని ఎప్పుడైతే ఎక్కువగా నింపుద్దో అప్పుడు ఆహార పదార్థాలు అంత ఎక్కువగా తయారవుతాయి. ఎప్పుడైతే ఆహార పదార్థాలు అంత ఎక్కువగా తయారైనామో మనకి ఏమవుతుంది, కాయ ఎక్కువగా మనకి పెరుగుతుంది. సో ఈ విధంగా కాయ ఎక్కువగా మనకి తయారవడం అనేది జరుగుతుంది. మనకి మెరివాన్ మళ్ళీ ఒకసారి కాయ దశలో మనకి మెరివాను కొట్టాలన్నమాట. అలాగే ఇక చివరి స్టేజ్లో ఇక మనకి సర్కడిస్ ప్లస్ అనే మందు ఉన్నమాట అండి. ఇంకా ఫైనల్గా ఫ్రూట్ ఫినిషింగ్ అంటారు. అంటే కాయ తయారైన తర్వాత దాంట్లో కాయ తయారవుతుంది ఓకే, బట్ దాంట్లో మనకి కారం క్యాప్సిసిన్, అవునా, ఈ క్యాప్సిసిన్ అనే దాని పర్సంటేజ్ని బట్టే కదా మన కాయ ఏ గ్రేడ్ అనేది తెలుస్తుంది. ఆ గ్రేడ్ కాయ మనకి రావాలంటే డీలక్స్ కావాలా, సూపర్ డీలక్స్ కావాలా, లేకపోతే చిన్నవి కావాలా, తక్కువ కావాలా, సూపర్ డీలక్స్ ఏనా? సూపర్ డీలక్స్ కావాలంటే ఎక్స్పోనస్, ఎంసీఎం, ఇందాక చెప్పినట్టు మెరివాన్, క్యాబినెట్ మెరివాన్, అలాగే చివరిలో సర్కడిస్, ఇవి కొడితే మనం సూపర్ డీలక్స్ రైతులమే, అది మాత్రం గ్యారెంటీ. తాలు శాతం మనకి చాలా తగ్గుద్ది. నువ్వు 20 క్వింటాలు పండించి 15 క్వింటాలు మంచి క్వాలిటీను 5 క్వింటాలు తాలు వచ్చిందనుకోండి, దానివల్ల నీకేం ఉడగదు. నువ్వు 20 క్వింటాలు పండించి నువ్వు 18 క్వింటాలు సూపర్ డీలక్స్ పంపించి మిగతా 2 తాలు వస్తే నీకు ఉపయోగపడుతుంది. అది ప్లస్గా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మనం ఏ రైతులుగా ఉండాలి, సూపర్ డీలక్స్ రైతులుగానే మనం ఉందాం. సో ఆ సూపర్ డీలక్స్ రైతులుగా మనం ఉండాలంటే మనకి మందులన్నీ చాలా అవసరం. ఇదిగోండి మళ్ళీ ఇందాక చెప్పినట్టు ఏ స్టేజ్లో ఏది కొట్టాలి అనేది ఇది పిక్చర్ అనమాట. సో మనకి ఇదిగోండి ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్తున్నాను చూడండి. 15-20 రోజులప్పుడు 15-20 రోజులు ఫస్ట్ రౌండ్ అప్పుడు ఇమ్యూనిట్ పాలిరాన్, తర్వాత మళ్ళీ 30 రోజులప్పుడు ఏంటి పైరేట్ అండ్ క్యాబినెట్. అలాగే మళ్ళీ మనకి 40 రోజులు వచ్చినప్పుడు ఏం కొట్టాలి, ఎక్స్పోనస్, మెరివాన్. మళ్ళీ 50 రోజులప్పుడు ఇంటర్బీట్ అండ్ క్యాబినెట్. మళ్ళీ 60 రోజులు వచ్చినప్పుడు మళ్ళీ మర్చిపోయారు, అవునా, మెరివాన్ 2వ సారి కూడా కొట్టాలి. ఎక్స్పోనస్ 40 రోజులప్పుడు ఫస్ట్ వాడాలి. మళ్ళీ 55 రోజులప్పుడు 55 రోజులప్పుడు మళ్ళీ కొట్టాలి. ఓకేనా? ఎక్స్పోనస్ ఎప్పుడెప్పుడు కొట్టాలి, 40 రోజులకి ఫస్ట్ రౌండ్ పడిపోవాలి. మళ్ళీ 55 రోజులకి సెకండ్ రౌండ్ పడిపోవాలి. ఈ పడిపోయినప్పుడే నువ్వు పూర్తిగా దాన్ని కంట్రోల్ చేసుకోగలవు. ఇది మనకి ఎక్స్పోనస్. అలాగే మన మిరప రైతుల గురించి, మిరపలో మందుల గురించి అనమాట అండి. సో దీంట్లో ఏ డౌట్ ఉన్నా మీరు నన్ను అడగవచ్చు ఇక్కడ నుంచి. ఎక్స్పోనస్లో ఏ కాంబినేషన్ అయినా కలుపుకోవచ్చు. బట్ ఎప్పుడైనా సరే మళ్ళీ చెప్తున్నాను, నా మందేనే కాదు ఏ మందుల్లోనైనా మీరు 2 విషయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. ఒకటి నల్లి మందులు. గురుగారు నల్లి మందులు కానీ మైక్రో న్యూట్రియంట్స్ కానీ ఎప్పుడైనా సరే 2 కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే నల్లి మందులు అంత త్వరగా వేరే మందులతో పాటు కలపవు. అంటే ఒక దాంట్లో కలపొద్దు అని అర్థం. వేరే బకెట్లో కలిపి కొట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎక్స్పోనస్లో పాటు పాలిరాన్ కలుస్తుంది, మెరివాన్ కలుస్తుంది, క్యాబినెట్ కలుస్తుంది, మిగతా మందులు కూడా కలిస్తే ఎలాంటి ఇబ్బంది కూడా లేదు.
ఎలాంటి ఇబ్బంది లేదండి. నువ్వు దానికోసం ఎక్కువగా ఖర్చు పెట్ట, అలా అయితే కంపెనీ తప్పు చేసినట్లు లెక్క. ఎందుకో చెప్తా చూడండి. నువ్వు ఒక రోజు మందు కొట్టుకోవాలంటే నువ్వు ఎవరినన్నా పెట్టుకుంటే ఆయనకు ఒక డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ అదే చిన్న మందు కోసం దానికి ఒక డబ్బులు ఇస్తావా? ఎలాంటి ఇబ్బంది లేదు. నేను అన్నీ చెక్ చేశా, మళ్ళీ చెప్తున్నా. నేను ఎక్స్పోనర్స్ లో మన దగ్గర ఉన్న మందులు అన్నింటిలో కూడా కలుస్తా కాదా అని దగ్గర నేను ఒక 100 టెస్టులు చేస్తుంటాం. వాటిలో ఎక్స్పోనర్స్ అన్నింటిలో కూడా కలుస్తుంది. కానీ జాగ్రత్తగా ఒక్కటే ఏంటంటే, ఎక్స్పోనర్స్ ని కొట్టేటప్పుడు దాని ఒక్కదాన్ని వేరే ఒక బకెట్ లో, మిగతా వాటిని వేరే బకెట్ లో కలిపి కొట్టుకోండి. అది ఒక్కటే నేను మీకు ఇచ్చేది. ట్యాంక్ లో చక్కగా కలుస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకేనా? సఫీనా గుడ్ క్వశ్చన్ అండి. సఫీనా ఇప్పుడున్న వాటిల్లో, సఫీనా కంటే ఎఫ్కాన్ ఇప్పుడు ఉన్న వాటిలో అడ్వాన్స్డ్ మందు. ఎఫ్కాన్ కొత్త మందు అనమాట అండి. ప్రస్తుతానికి ఎఫ్కాన్ అనేది అడ్వాన్స్డ్, సఫీనా కంటే కొంచెం అడ్వాన్స్డ్ మందు. మనకి సఫీనా కూడా సేమ్ ఎఫ్కాన్ లాగే పనిచేస్తుంది. బట్ ఎఫ్కాన్ కంటే సఫీనా కంటే కొంచెం ఎఫ్కాన్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ మందు. సఫీనా అలా రేట్ పెరగడానికి ఫస్ట్ కారణం ఏంటంటేనండి, దాన్ని రా మెటీరియల్. ఎందుకంటే మనం సీలో ఉన్న ఒక ఫంగస్తో మనం సఫీనాని తయారు చేయాలంటే మనం ల్యాబ్లో తయారు చేయమండి. అది సముద్రంలో అడుగున ఉండే ఒక ఫంగస్ ఉంటుంది. ఆ ఫంగస్ నుంచి మనం దాన్ని పెన్సిలియం అంటారు. ఆ ఫంగస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. దాంతోపాటు ల్యాబ్లో కొంత కెమికల్ కలుపుతాం. ఆ రెండింటిని కలిపి తీసుకొస్తాం. సో బట్ అది ఆ రా మెటీరియల్ తీసుకురావడం చాలా హెవీ అయిపోతుంది. అండ్ వేరే కంట్రీస్ లో నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవడం కష్టం అయిపోతుంది. అందుకనే దాని యొక్క కాస్ట్ అనేది పెరిగింది. బట్ అందుకనే మన ఎఫ్కాన్ని మనం కొంచెం అడ్వాన్స్డ్ గా దాన్ని తీసుకురావడం జరిగింది. ఇంకా మీరు చెప్పాలి నా నుంచి. లేదు అప్పుడే వదలలే. ఇంకా ఇందాక నుంచి మీరు తెగ చెప్తున్నారు. ఏంటో నాకు కూడా చెప్తే నేను వింటాను. చెప్పండి, మీ డౌట్ ఏంటి చెప్పండి. మైక్ తీసుకో చెప్పు. మీ డౌట్ ఏమని చెప్పు, నేను చెప్తా. అంటే ఒక విషయం అండి, నేను ఎందుకు ఈ విషయాలన్నీ నేను వచ్చి ఏమండి అన్ని బాగుంటాయని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకు ఈ సబ్జెక్ట్ అంతా చెప్తున్నానంటే, రేపు పొద్దున ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీరు ఇంకొకరికి చెప్పేటట్టు ఉండాలి. కానీ ప్రతి విషయాన్ని మళ్ళీ ఇక్కడ నుంచి తెలుసుకుని బయటికి వెళ్ళి దానివల్ల మీరే అడిగి తీసుకోవాలి. ఏదైనా మంది మళ్ళీ అదే మంది దీనికి పనిచేస్తుంది అనే మాట రాకూడదు. నేను అందుకని కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. నేను ఎక్కువ సమయం తీసుకోవాలి, కేవలం అరగంటే. నాకు తెలిసి అరగంటే అయ్యిండు అంతేనా? లేదంటే స్పీడ్గా చెప్పేశారా? నేను స్పీడ్గా చెప్పేశారా? అర్థమైంది అంటారా లేకపోతే? ఓకే సరే, ఇంకా చెప్పండి. ఎక్స్పర్ట్స్ మళ్ళీ చెప్తున్నా, ఒక విషయం చెప్తా. ఎక్స్పోనర్స్ తీసుకోవాల్సి వస్తే దయచేసి లోకల్లో మాత్రమే తీసుకోండి, బయట నుంచి తీసుకురావద్దు. ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి. రీసెంట్గా ఒక 15 రోజుల క్రితం జంగారెడ్డిగూడెం రూట్లో ఒక షాప్ దగ్గర నేను ఎక్స్పోనర్స్ని పట్టుకున్నాను. దాన్ని సీజ్ చేసాము. సో దయచేసి ఎక్స్పోనర్స్ని మీరు వాడాలనుకుంటే మన లోకల్ డీలర్లు అందరి దగ్గర నేను ఇస్తున్నాను. ధర్మాజిగూడెం కానీ లింగపాలెం కానీ మన లోకల్ డీలర్లు అందరి దగ్గర నేనే ఇస్తున్నాను. అది అథెంటిక్ స్టాక్. నేను ముద్రేసి దాని మీదేసి ఉంటుంది. దయచేసి అలాగే ఉండే వాటిని మీరు బయట నుంచి తీసుకురావద్దు. దానివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ 1-2 ఫేస్ చేయడం జరిగింది. దయచేసి లోకల్లో మాత్రమే తీసుకోండి. లోకల్లో మీకు ఒక 100 రూపాయలు, 150 రూపాయలు ఎక్కువ అనిపించవచ్చు. బట్ అథెంటిక్ స్టాక్ దాంట్లో ఏం లేదు. 2000 నేను మళ్ళీ చెప్తున్నా. ఎక్స్పోనర్స్ మంచి మంది కాబట్టే కదా మనం అందరూ వాడుతున్నాం. లేకపోతే మనం వాడగలమా? అంత కాస్ట్ పెట్టి మనం వాడగలమా? ఏమందైనా
ఎందుకు నేను అది చెప్తున్నా కదా, మీరు ఏం లేదు, నేను చెప్తా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఒక మాట అయితే వినండి. ఎక్స్పోనస్ తీసుకుంటే మన లోకల్ దగ్గర తీసుకోండి. ఫస్ట్ థింగ్ ఒకటి. రెండోది, ఎక్స్పోనస్ వాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ 120 లీటర్లు మందు కొట్టేసి ఇది పని చేయలేదంటే మాత్రం నేను అసలు ఒప్పుకోను. అసలు మీరు 120 లీటర్ల మందు కొట్టేటట్టయితే ఎక్స్పోనస్ మీద చెయ్యి కూడా వేయదు. ఖచ్చితంగా 160 లీటర్లు ఖచ్చితంగా కొట్టాల్సిందే. ఎందుకంటే 160 లీటర్లు నువ్వు 20 రోజులప్పుడు 100 లీటర్లు 120 లీటర్లు కొట్టి ఎక్స్పోనస్ ఎప్పుడు కొడతాం? 145 రోజులకు కూడా నువ్వు 120 లీటర్లు కొడతావా? అది కరెక్టేనా? అసలు అది మొక్కకి అసలు మందు ఇప్పుడు 34 ml ఉంది. ఈ 34 mlని డైరెక్ట్గా పైన ఆడించుకుని మొక్కలన్నీ తలపలేమా మనం? తడిపేయచ్చు, అయిపోద్ది. 34 ఊరికి జస్ట్ అలా పెట్టుకుని చిన్న స్ప్రేయర్లో పెట్టుకుని ఇలా అనుకుంటే అయిపోద్ది. దానివల్ల ఎలాంటి లాభం ఉండదు. అసలు మనం వాటర్ ఎందుకు కలుపుతున్నాం? మొక్క మొత్తానికి కూడా తడవాలి, మొక్క మొత్తానికి కూడా వెళ్ళాలి. ఒకటే దీంట్లో ఉన్న రహస్యం. ఇది ఎంత బాగా తడిస్తే అంత బాగా పనిచేస్తుంది. ఎంత ఎక్కువ బాగా తడిస్తే అంత ఎక్కువ పనిచేస్తుంది. అంతేగాని ఇష్టానుసారంగా కొడతాను అంటే మాత్రం అసలు ఎక్స్పోనస్ మీద చెయ్యొద్దు ఎవరు కూడా. 100 లీటర్లు 120 లీటర్లు కొడతానంటే ఎక్స్పోనస్ మీద చెయ్యొద్దు. ఖచ్చితంగా 160 లీటర్లు 150 లీటర్లు తగ్గకుండా కొడతానంటే మాత్రం వేయండి. ఇది మీకు రూపాయికి 2 రూపాయలు మీకు ఇచ్చాను. 100 లీటర్లు కొడతానంటే ఒకే మాట చెప్పండి. నేను బిఎస్ఎఫ్ వాళ్ళు మీటింగ్కి వెళ్ళాను, వాళ్ళు 160 లీటర్లు ఖచ్చితంగా కొట్టమన్నారు. 100 లీటర్లు కొడితే మొక్కకి ఇది పనిచేయదు, దానికి నువ్వేమైనా రెస్పాన్సిబిలిటీ అవుతావని అడిగాను. 17 ml 7 ml 34 ml కలిపి ఎకరానికి కొట్టమంటారంట. లేదు, అవసరం లేదు. దయచేసి అలాంటి పనులు చెయ్యొద్దు. ఎక్స్పోనస్ 34 ml ఎకరానికే కొట్టండి. 150 లీటర్లు 160 లీటర్లు ఖచ్చితంగా కొట్టండి, అంతే. దట్స్ ఇట్. మళ్ళీ దాంట్లో కొత్తగా ఆలోచించాల్సిన పని లేదు. నీళ్ళు ఎక్కువ కొడితేనే అది బాగా పనిచేస్తుంది. ఉన్నదే 34 ml తినకమ్మా, అది ఎంత ఉంది బాటిల్? అది సరిగ్గా తీస్తే అసలు బాటిలే కనపడదు. దాంట్లో నేను ఇంకా 100 లీటర్లు కొడతానంటే ఏంగా పనిచేస్తుంది దాంట్లో? నాకు అర్థం కాదు. అది నేను ₹1,00,000 సాగు, నేను ₹1,00,00,000 సాగు నేను కార్ వేసి వెళ్ళిపోవచ్చు. అంతమంది, ఇది చిన్న మందు. అసలు కొంతమంది అయితే ఏమండి 34 ml ఏంటంటే బాబు అని కాల్ చేశారు. ఇంత చిన్న మందుని తీసుకొచ్చి నేను 100 అసలు ఉన్నదే 34 ml. సరిగ్గా పోసేమో లేదో కానీ తెలియదు మనకి, కనపడదు. నేను అదే అంటున్నా, నువ్వు లీటర్ 1/2 లీటర్ ఉంటే పోనీ అటు ఇటుగా చేసుకోవచ్చు. 30 ml అలా తీసుకెళ్ళి నేను 100 అలాంటి పనులు చేయొద్దండి దయచేసి. అది ఉన్నదే చిన్నదే. అంత 150 తగ్గకుండా చెప్పండి. 150 తగ్గకుండా అయితే అసలు మళ్ళీ చెప్తున్నా కదా, అసలు వేయొద్దు, దాని మీద చెయ్యాలి. కానీ కొట్టండి, 150 లీటర్లు కొట్టండి, దాని ఫలితం మీకు ఖచ్చితంగా కనపడుతుంది. దట్స్ ఇట్. 40 రోజులు అప్పుడు కొట్టండి. నువ్వు 45వ రోజు 46వ రోజు నువ్వు వెళ్ళి మొక్కను చూడు. నువ్వు ఆ మొక్కకి దాని తగ్గ పనితనం లేకపోతే అప్పుడు అడుగు. అది మాత్రం గ్యారెంటీ. ఎందుకంటే ఇప్పుడు పనితనం పనిచేయడంలో ఇప్పుడు వరకు ఉన్న అట్లా నెంబర్ 1 మంది ఎక్స్పోనర్సే. ఓకే. సో మనకి ఇది ఒకసారి చిల్లీలో మాయలో పడిపోయి బయటకు రాలేదు నేను. సో మొక్కజొన్నలో మనకి గడ్డి మందు కూడా ఉందండి. ఇది పైన కొట్టుకునే గడ్డి మందు. ఇది మనకి మొక్కజొన్నలో పైన కట్టుకునే గడ్డి మందు అనమాట. అన్ని రకాల మనకి గడ్డి జాతి, వెడల్పాకు జాతి అన్నింటినీ బాగా కంట్రోల్ చేస్తుంది. మీరు ఏ సీడ్లోనైనా ఏ వెరైటీలోనైనా ఈ మందుని మీరు స్ప్రే చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. మీరు కొన్ని మందులు వాడినట్టయితే అందరూ ఇంకోటి అంటారు, ఏమంటే ఇది కూడా బిఎస్ఎఫ్ తింజరే అంటారు. అలాంటి మందులు కొడితే మేలు దెబ్బకి చచ్చిపోతుంది, ఎండిపోతుంది, ఆకలి ఎండిపోతున్నాయి. దయచేసి ఆ పని చేయొద్దు. బిఎస్ఎఫ్ టింజర్ మాత్రమే ఇది ఈ కలర్లో ఉంటుంది. మిగతా ఏది కూడా బిఎస్ఎఫ్ టింజర్ కాదు. మన అన్ని బ్రాండ్లే. మనకి దరిద్రం ఏంటంటే ఇది అది ఆడిచ్చింది, ఇది ఇచ్చింది అని అంటారు. ఇది కలుపు మందు ఎప్పుడు కొట్టాలి?
అది చెప్పండి. ఈ కలుపు మందులు ఎప్పుడు కొట్టాలి? మీరు ఫస్ట్ చెప్పండి, దానికి నేను చెప్తాను, సమాధానం చెప్తాను. 15 రోజులు దాకా కొట్టాలి. 15 రోజులు దానికి కొట్టాలి. నెక్స్ట్ 20 రోజులు కొట్టాలి. ఇంకా 30, ఇంకా 10. ఓకే, ఒక విషయం మాట్లాడుకుందాం కలుపు మందు విషయం. చెప్పండి ఇంకా. ఇప్పుడు ఈయనకి బాగా తడి ఎక్కువ ఉంది, మంచి పదును ఉంది, మొక్కజొన్న వేసాడు. పదును ఉండడం వల్ల ఈయనకి 15 రోజులకి కలుపు వచ్చేసింది, 15 రోజులకు వచ్చింది. ఈయన ఉన్నాడు, ఈయనకి నీళ్లు కొంచెం తక్కువ, కొంచెం గట్టి నేల, ఈయనకి 25 రోజులు కానీ కలుపు రాదు. 25 రోజులు కానీ కలుపు రాదు. ఆయనకి 15 రోజులు కలుపు వచ్చేస్తే ఈయనకి 25 రోజులు కానీ కలుపు రాదు. నేను మధ్యలో వెళ్ళిపోకండి, నేను అంటాను ఏమంటే నేను కలుపు మందు మొక్కజొన్నలో అండి పంపించి చిల్లీలో అనుకునే వాళ్ళు కట్ట మొక్కజొన్నలో కొట్టారంటే ఏం లేదు, ఇంకా అయిపోతుంది. సరే, నేను అంటాను 20 రోజులప్పుడు మందు కొట్టండి అని నేను అంటా. ఇప్పుడు 20 రోజులప్పుడు మందు కొట్టండి అంటే 15 రోజులకే కలుపు వచ్చేసిన ఆయన 20 రోజుల వరకు ఆగితే ఏమవుతుంది? కలుపు మురిగిపోతే పనిచేయదు. 25 రోజులకి కలుపు వచ్చే ఆయన 20 రోజులకే ఇంత పెద్ద మందు కొట్టేస్తే దానివల్ల ఏమైనా లాభం ఉండిద్దా? ఎలాంటి లాభం ఉండదు, ఇద్దరికి నష్టమే. అవునా? మరి ఎప్పుడు కొట్టాలి కలుపు మందు అంటే అసలు నేను అడుగుతాను, అసలు కలుపు మందు కొట్టాల్సి వస్తే మీకు మొక్కజొన్నతో సంబంధం ఏంటి? ఇది మొక్కజొన్న కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన మందు. సో కాబట్టి మొక్కజొన్నతో నీకు అసలు సంబంధమే లేదు. నువ్వు ఎప్పుడు కొట్టాలి అంటే ఆకు జాతి అయితే 3 నుంచి 4 ఆకులు వచ్చినాయా, గడ్డి జాతి అయితే 4 నుంచి 5 అంగుళాలు వచ్చిందా, నువ్వు అది 15 రోజులు అవ్వచ్చు, 20 రోజులు అవ్వచ్చు, 25 రోజులు అవ్వచ్చు, 30 రోజులు అవ్వచ్చు, నువ్వు తీసుకెళ్లి మందు కొట్టు. అంతేగాని 20 రోజులకి 25 రోజులకి కానీ డిఫరెన్షియేషన్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది మొక్కజొన్న కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన మందు అనమాట అండి. మీరు పాప్కార్న్ లో వాడుకోవచ్చు, అన్ని రకాల సీడ్లో వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని రకాల మన గడ్డి మరియు వెడల్పాకు జాతులకి చాలా బాగా కంట్రోల్ ఉంటుంది. మొక్క కూడా సురక్షితం. ఫస్ట్ తుంగ ఉన్నప్పుడు 1 నుంచి 2 ఆకుల స్టేజ్లోనే దాన్ని మనం స్ప్రే చేసుకోవాలి. ఎక్కువ బాగా తుంగ పెరిగిపోతే కంట్రోల్ కాదు, ఏ మందుకి కంట్రోల్ కాదు. దయచేసి తుంగ గురించి ఎక్కువగా చూసి మీరు వేరే మందులు ఏమైనా కొట్టారంటే అది మనకి మేల్కి కూడా ఇబ్బంది. ఓకేనా? ఏదండి? 15 రోజులకు కొట్టుకోవచ్చు, ఇబ్బంది ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. లిబరల్ జింక్ అంటే ఇది మొక్కజొన్నలో మనం వాడుకోవచ్చు. మొక్కజొన్నలో పైన స్ప్రే చేసుకుని జింక్ అనమాట అండి. ఇది కాకపోతే 500 గ్రాములు మనకి 3 ఎకరాలకు వస్తుంది. జింక్ అనమాట అండి మొక్క యొక్క పెరుగుదలకి. మీరు మిగతాకి చలామీలు అవి వాడతారు కదా, వాటికంటే కూడా ఇంకా క్వాలిటీ జింక్ 12% ఇది చీలేటెడ్ జింక్ క్వాలిటీ జింక్ 500 గ్రాములు 3 ఎకరాలకు వస్తుంది. 500 గ్రాములు ఇది 500 రూపాయలు పడుతుంది, 3 ఎకరాలకు వస్తుంది. 500 గ్రాములు 3 ఎకరాలకు వస్తుంది. ఏదంటే ఇది 1750 రూపాయలు పడుతుంది. లిబరల్ జింక్ BASF లిబరల్ జింక్ ఇది ఎకరానికి వచ్చేదండి. ఇది 30 ml. ఇంకో విషయం చెప్తా అంటే దీంట్లో 3 మందులు కలపాలి. కలిపే విధానం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే దీంతో పాటు మనకి ఇంకో ప్యాకెట్ ఇస్తారు, ఆ ప్యాకెట్ ని దీంట్లో 2 మందులు ఉంటాయి, ఆ 3టిని ఒకే దాంట్లో కలిపేస్తున్నారు. దయచేసి అలా కలపొద్దు. 3 బకెట్లు అవసరం లేదు, చెప్తా. ఇదిగోండి, ఇది ఒరిజినల్ మందు. అంత డబ్బా ఉన్నా కూడా ఒరిజినల్ మందు ఇదే, ఒరిజినల్ టీజర్ 30 ml ఎకరానికి. ఇది కూడా అంతే, మన ఎక్స్పోనల్ లాగా ఫలితాలు ఉంటుంది. ఇంకో 30 ml. బట్ ఇంకో చాలా జాగ్రత్తగా పెట్టండి. దీంట్లో 2 బాటిల్స్ ఉంటాయి, పెద్ద బాటిల్, చిన్న బాటిల్. చిన్న బాటిల్ని దీంతో పాటు ఈ డబ్బాతో పాటు మీకు ఒక ప్యాకెట్ కూడా ఇస్తారు, ఫ్లక్స్ ప్యాకెట్ 500 గ్రాముల ఫ్లక్స్ ప్యాకెట్ ఇస్తారు. ఆ ప్యాకెట్ని ఈ డబ్బాని ఒక బకెట్లో కలుపుకోండి. అర్థమవుతుందా?
ఎన్ని నీళ్ళు పడతాయో అన్ని నీళ్ళకి ఆ ప్యాకెట్ని ఈ డబ్బాని ఒక దాంట్లో కలుపుకోండి. ఈ రెండో పెద్ద డబ్బాని వేరే దాంట్లో కలుపుకోండి. ఓకే, దాని ఒక ట్యాంకు, దీని ఒక ట్యాంకు, ఈ రెండింటిని కలిపి మీరు స్ప్రే చేసుకోవచ్చు. ఓకేనా? రాజు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మొక్కజొన్నలో? అలాగే మనకి మొక్కజొన్నలో ఫ్రాక్చర్ అనే మందు ఉంటుందండి. మొక్కజొన్నలో మనకి ఎండు తెగులు వస్తుంది. మనకి సీడ్లు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది, ఎండు తెగులు వస్తుంది. ఆ ఎండు తెగులకి మనకి ఫ్రాక్చర్ వాడుకోండి. ఫ్రాక్చర్ మనకి వాడుకున్నట్టయితే మీకు ఎండు తెగులకి చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటు ఇది కూడా మొక్కజొన్నలో 4 రోజులు కొట్టుకోవాలి. ఒపేరాన్ వచ్చేది అప్పుడు ఒపేరాన్ వచ్చేదండి, దాన్ని ఆపేసాం. దాన్ని ఆపేయడానికి వేరే కారణం కూడా ఉంది. దానికంటే ఇంకా అడ్వాన్స్డ్ మందు అనమాట అండి ఇది ఫ్రాక్చర్. దీని పేరు ఎకరానికి 120 ml వాడాలి. మొక్కజొన్నలో మనకి ఎండు తెగులకి అన్నిటికీ పనిచేసి తెగులకి పనిచేస్తుంది. దాంతోపాటు మనకి దిగుబడికి కూడా బాగా పనిచేసే మందు అనమాట. ఓకే, దిగుబడికి కూడా బాగా పనిచేస్తుంది అనమాట అండి. దీని పేరు ఫ్రాక్చర్. ఎకరానికి 120 ml వాడాలి. ఇది ఫ్రాక్చర్ అనమాట. అలాగే మొక్కజొన్నలో ఫస్ట్ రౌండ్లో కానీ రెండో రౌండ్లో కానీ మనకి ఇమ్యూనిటీ అనే ఈ మందుని వాడుకోవచ్చు అనమాట అండి. 120 ml మొక్కజొన్నలో కూడా పైన స్ప్రేయింగ్ వాడుకోవచ్చు. 120 ml కూడా వాడుకోవచ్చు. ఇది పాలిగాన్ ఫస్ట్ రౌండ్ వేసుకోవచ్చు. తర్వాత అప్పుడు 40 రోజులప్పుడు ఫ్రాక్చర్ వేసుకోవాలి. సో మొక్కజొన్నలో కూడా వాడుకోవచ్చు అనమాట అండి. ఇంకా ఏ డౌట్ నెక్స్ట్ మంత్ దేంట్లో రెండు సార్లు పడితే నాకు తెలియదు ఏదండి. మొగలో మనకి లజ్జుగురు అంటే చిన్న పురుగు, అది ఇమ్యూనిటీ వాడుకోవచ్చు. కానీ మొగలో పడేటట్టు కొట్టుకోండి. కొంచెం మొగలో పడేటట్టు కొడితే మనకి మొగలతో కూడా తెలుసుకోవాలి. పట్టుకోవాలి. చూడండి మొక్కజొన్నలో ఇవ్వండి ఏమండి. మొక్కజొన్నలో పురుగు మంది అడిగారు కదా, ఇది మనం ఇమ్యూనిటీ వాడాం. ఇదిగోండి మనం ఇమ్యూనిటీ వాడాము మొక్కజొన్నలో. ఇదిగోండి మనకి ఇస్తారా, మనకి లోపల సుడిలో ఉన్న పురుగంతా కూడా అలా చనిపోయింది. సో మాడిపోతుంది అనమాట. మీరు సుడిలో పడేటట్టు ఈ మందు పెట్టుకోండి. ఎకరానికి 120 ml ఇమ్యూనిటీ. ఓకే, ఇది మీకు 600 రూపాయలు పడుతుంది అనమాట. 600 రూపాయలు పడుతుంది. మీరు మొబైల్ పెట్టి కొట్టుకుంటే బాగుంటుంది. ఏదండి అదే సాసాలు ఇదిగో 10 రోజులు 15 రోజులు కంటే సాసాలు కొట్టాలి. ఫస్ట్ రౌండ్ అదే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అది కొట్టుకోండి. ఆ తర్వాత మిగతా దాంట్లో మీరు వాడుకోవచ్చు. అలాగే మీటింగ్ వచ్చినందుకు సో నేను ఎక్కువసేపు చెప్పలేదు అనుకుంటున్నాను. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అందరికీ ఈ సంవత్సరం ఒకటే దేవుడి కోరుకునేది ఒకటే, వాతావరణం కూడా బాగుండాలి, మనందరికీ మంచి దిగుబడి రావాలి, దాంతో మంచి రేట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను అండి.
థ్యాంక్ యూ అందరికీ.